ఎస్ అనకాపల్లి జిల్లా పాయకారావుపేటలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ పెచ్చులు ఊడిపడి టీచర్ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రాజానగరం జెడ్పీ హై స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్లో ప్రేయర్ అనంతరం నిర్మాణంలో ఉన్న భవనం పక్కన నిల్చుని ఉన్న ఇంగ్లీష్ టీచర్ జ్యోత్స్నాబాయ్పై ప్రమాదవశాత్తు స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో టీచర్ తలకు తీవ్ర గాయం కావడంతో హుటాహుటిన ఆమెను తుని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే టీచర్ మృతి చెందారు. దీంతో స్కూల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి స్వస్థలం కాకినాడ జిల్లా తునిగా తెలుస్తోంది. రైట్, మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో రాజానగరం గ్రామం దగ్గర జెడ్పీ హై స్కూల్లో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ పెచ్చులు ఊడిపడి ఒక ఇంగ్లీష్ టీచర్ జ్యోత్స్నాబాయ్ అనే ఆమె మృతి చెందడం ఒకసారిగా విశాఖపట్నంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. స్కూల్లో ప్రేయర్ అనంతరం ఆమె నిర్మాణంలో ఉన్న భవనం పక్కన నిలిచి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణ పనులు జరుగుతూ ఉంటుండగా పైనుంచి కొంత మెటీరియల్ ఒక్కసారిగా జారిపడింది. దీంతో ఆమె తలకి బలమైన గాయం అయ్యి ఆమె మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలిసిన తర్వాత అక్కడ స్థానికులతో పాటు మొత్తం విద్యాశాఖలో అధికారులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీని మీద హోమ్ మినిస్టర్ అనిత కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ విచారం వ్యక్తం చేశారు. వాళ్ళ కుటుంబానికి తగిన సహాయం ప్రభుత్వం నుంచి ఉంటుంది అన్నది కూడా ఆమె ప్రకటించారు. ఆమె నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడంపై ఆమె కొంత విచారం అయితే వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. అయితే మొత్తానికి చూసుకుంటే ఈమె జ్యోత్స్నాబాయ్ కాకినాడ జిల్లాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆమె విధుల నిమిత్తం ప్రస్తుతం పాయకరావుపేట దగ్గర ఉన్న రాజానగరం దగ్గరికి రోజు స్కూల్కి వచ్చి వెళ్తూ ఉంటారు. విధులకి ఈ రోజు హాజరైన తర్వాత పిల్లల ప్రైవేట్ అయిన తర్వాత వాళ్ళందరినీ లోపలికి పంపించే క్రమంలో ఆమె ఒక దగ్గర నిలబడి ఉంటుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఒకసారిగా మొత్తం స్కూల్లో ఉన్న సిబ్బందితో పాటు స్థానికులు కూడా కొంత విచారం వ్యక్తం చేస్తూ కొంత విషాదానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది. ఆమె ఎప్పుడూ అందరితో స్నేహభావంగా ఉంటుంది. అలాగే పిల్లలతో కూడా ఆమె చాలా చక్కగా మంచి బోధనా మార్గం అంతా కూడా ఉంటుంది. ఆమె టీచింగ్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. చాలా మంచి వ్యక్తి. స్నేహితులు ఇలాంటి అకాల మరణం చెందడం అన్నది బాధాకరం. పాఠశాలలు నిర్మాణ పనులు కానీ లేకపోతే మరమ్మతులు జరుపుతున్నప్పుడు కానీ ఖచ్చితంగా అక్కడ ఎవరు లేకుండా సెలవులు ఇవ్వడమో లేకపోతే అక్కడ క్లాస్ రూమ్స్ రద్దు చేయడమో లాంటివి చేయాలి. ఇలాంటి ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, అక్కడ అనేక మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఒకవేళ ఏదైనా పెద్ద ఘటన జరిగి ఉంటే కనుక పెద్ద మొత్తంలో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కానీ అనుకోకుండా అటు జ్యోత్స్న ఈ రోజు మృత్యువాత పడడం అనేది చాలా బాధాకరం అంటూ కూడా అందరూ కూడా విచారణ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ప్రొసెసింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వానికి ఇప్పటికీ నివేదిక అయితే అందజేశారు అధికారులు. మరి చూడాలి ఎలాంటి చర్యలు ఉంటాయని. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.